Hello everyone, and today's session is second part of Advanced Image SEO. రిమెంబర్ వన్ థింగ్, ఈ సెషన్లో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ మన హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్ కూడా టీచ్ చేయదు, బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్ఈఓ అన్నట్టు. సో మనం మన ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ చూసాం వాట్ ఈస్ ఇమేజ్ ఎస్ఈఓ అండ్ వై ఇమేజ్ ఎస్ఈఓ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఎస్ఈఓ అండ్ ఇమేజ్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. ఈ సెషన్లో మనకి కంప్లీట్ అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్ఈఓ యొక్క టెక్నిక్స్ ఏందో చూద్దాం. అందులో మనది ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే లేజీ లోడింగ్. ఫస్ట్ టెక్నిక్ ఇస్ లేజీ లోడింగ్ అండ్ సెకండ్ టెక్నిక్ ఇస్ స్ట్రక్చర్డ్ డేటా, దట్ మీన్స్ స్కీమా డేటా. థర్డ్ వన్ ఇస్ ఇమేజ్ సైట్ మ్యాప్. మీరు ఇంతవరకు వెబ్సైట్ సైట్ మ్యాప్ గురించి వింటారు కానీ ఇమేజ్ సైట్ మ్యాప్ అనేది ఎప్పుడు వినలేదేమో చాలా మంది. దట్ వీ విల్ డిస్కస్ ఇన్ టుడేస్ సెషన్. ఫస్ట్ది ఏంటంటే లేజీ లోడింగ్. ఓకే, ఈ లేజీ లోడింగ్ అంటే ఏం లేదు, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, ఆ వెబ్సైట్స్ యొక్క ఇమేజెస్ ఆర్ కంటెంట్ మీరు ఆ యొక్క వెబ్సైట్ని స్క్రోల్ చేస్తుంటే అంటే కిందికి వస్తుంటేనే ఆ కంటెంట్ అనేది లోడ్ అవుతుంది. ఆ కంటెంట్ అనేది లోడ్ అవుతుంది. దట్ మీన్స్ ఇమేజెస్ లోడ్ ఓన్లీ వెన్ యూజర్ స్క్రోల్స్. ఓకే, ఆ వెబ్సైట్ యొక్క ఇమేజెస్ ఏవైతే ఉంటాయో మీరు కంటెంట్ని స్క్రోల్ చేస్తుంటేనే లోడ్ అవుతుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫాస్టర్ వెబ్సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రజెంట్ మనం ఏదైతే హోమ్ పేజ్లో ఉంటామో ఆ హోమ్ పేజ్ కంటెంట్ మాత్రమే ఇమ్మీడియట్గా లోడ్ అయిపోతుంది. కిందికి వస్తే కింది పేజ్ కంటెంట్ లోడ్ అవుతుంది, కిందికి వస్తే కింది పేజ్ కంటెంట్ లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ ఇమేజ్ యొక్క లోడింగ్ టైము ఎప్పుడైనా సరే హై ఉంటుంది వెన్ కంపేర్ విత్ ది పర్టికులర్ సెక్షన్. ఓకే, ఫస్ట్ ఓన్లీ హోమ్ పేజ్ సెక్షన్కే హోమ్ సెక్షన్కే పేజ్ లోడ్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది కదా. ఇది ఏమవుతుందంటే మీ యొక్క ఎస్ఈఓ ర్యాంకింగ్స్ని బెటర్ చేస్తుంది. ఓకే, లేజీ లోడింగ్ అనేది డిసడ్వాంటేజ్ కాదు. ఈచ్ సెక్షన్ మీరు ఏదైతే సెక్షన్ విజిట్ చేస్తున్నారో ఆ సెక్షన్ లోడ్ అవ్వడం వల్ల మన యొక్క ఎస్ఈఓకి బెటర్ ర్యాంకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ చూడండి మనం ఒక వెబ్సైట్ తీసాము, ది న్యూయార్క్ టైమ్స్ అని చెప్పేసి. నేను ఒకసారి లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ హోమ్ పేజ్. ఓకే, హోమ్ పేజ్ ఇంకా కంప్లీట్గా లోడ్ అవ్వలేదు. కొట్టేసండి. ఓకే, ఈ హోమ్ పేజ్ నుంచి కిందికి వస్తుంటేనే ఇమేజెస్ లోడ్ అవుతున్నాయి, చూడండి. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఫుట్బాలర్ వచ్చారు కదా. ఓకే, హోమ్ పేజ్ నుంచి ఈ విధంగా కంప్లీట్ వెబ్సైట్ అనేది మీరు దాన్ని స్క్రోల్ చేసే విధానాన్ని బట్టే లోడ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే చాలా తొందరగా ఫాస్ట్గా సెర్చ్ ఇంజన్స్ ఇండెక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, మనం ఇప్పుడు పైకి వెళ్తుంటేనే ఇమేజెస్ లోడ్ అవుతున్నాయి, అంతకుముందు అవ్వట్లేదు. ఓకే, దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అన్నట్టు. మనం మన డెవలపర్కి చెప్తే మన వెబ్సైట్ని కూడా ఈ విధంగా వెనెవర్ యూజర్ ట్రై టు స్క్రోల్ అవర్ పేజ్ అప్పుడు మాత్రమే ఇమేజెస్ లోడ్ చేసే ప్రోగ్రామ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టెక్నిక్. అండ్ సెకండ్ టెక్నిక్ ఈజ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నిక్, దట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా. దట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒకసారి చూడండి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే గూగుల్ ఇమేజెస్ని చాలా బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. గూగుల్ ఇమేజెస్ని చాలా బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్లీ మనం స్ట్రక్చర్డ్ డేటాని ఎక్కడ యూస్ చేస్తామంటే ప్రొడక్ట్ పేజెస్లో అండ్ బ్లాగ్ పేజెస్లోనే యూస్ చేస్తాం. ప్రొడక్ట్ పేజెస్ అండ్ బ్లాగ్ పేజెస్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు మనం ఫస్ట్ ఇంతకుముందు సెషన్లో డిస్కస్ చేసిన అన్ని ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ ఇంప్లిమెంట్ చేసినా చాలు. ఓకే, బట్ కాకపోతే బ్లాగ్ పేజెస్కి ప్రొడక్ట్ పేజెస్కి ఎస్పెషల్లీ ప్రొడక్ట్ పేజెస్ ఆర్ ఈ కామర్స్ సైట్ మీరు ఏదైనా మెయింటైన్ చేస్తే you have to apply structured data to that website. That means schema data to that website అన్నది. దట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు సెషన్లో మనం డిస్కస్ చేసినట్టు సెర్చ్ ఇంజిన్స్ ఇప్పుడు కూడా ఇమేజ్ ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేయవు. నార్మల్ వెబ్సైట్ అయితే మనం ఒక ఇమేజ్ ఉంది, దానికి టైటిల్ ఇచ్చాము, ఆల్ట్ ట్యాగ్ ఇచ్చాము, ఓకే, తర్వాత ఇమేజ్ నేమ్ ఇచ్చాము, రైట్, తర్వాత వెబ్ పేజ్ టైప్ ఆఫ్ ఇమేజెస్ని మనం తీసుకున్నాము. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ నార్మల్ వెబ్సైట్స్.
కాకపోతే ఎస్పెషల్లీ ఈ కామర్స్ వెబ్సైట్కి మనం స్ట్రక్చర్డ్ డేటా యాడ్ చేయాలి. స్ట్రక్చర్డ్ డేటా వల్ల సెర్చ్ ఇంజన్స్ ఈజీగా ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపించాను, బట్ కాకపోతే మీకు రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకే, చూడండి. స్ట్రక్చర్డ్ డేటా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే బ్లాగ్ ఇమేజెస్లో యూజ్ చేస్తాం, ప్రొడక్ట్ ఇమేజెస్లో యూజ్ చేస్తాం, అండ్ రిచ్ రిజల్ట్స్ ఇన్ గూగుల్. దిస్ ఈజ్ వెన్ యువర్ రిజల్ట్ షో, దట్ మీన్స్ ఇమేజ్ ప్రివ్యూస్, స్టార్ రేటింగ్స్, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమన్నా మన యొక్క ప్రోడక్ట్కి యాడ్ చేస్తే ఇది కూడా ఇది ప్రొడక్ట్ ఇమేజెస్ కిందకే వస్తుంది. మన యొక్క ప్రోడక్ట్కి యాడ్ చేస్తే అది సెర్చ్ ఇంజిన్స్లో చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే బ్లాక్ పేజెస్లో మీకు ఆల్రెడీ చాలా ఈజీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటంటే చాలా డీటెయిల్గా చూడండి. మన యొక్క బ్లాక్ పేజ్ అప్లై చేసాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఇమేజ్కి అంటే దీని బ్యాక్ ఎండ్లో మనం ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా మనం ప్రిపేర్ చేసి మన డెవలపర్కి ఇస్తే వాళ్ళు బ్యాక్ ఎండ్లో అప్లై చేస్తారు. చూడండి, ఇది ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే స్కీమా, దిస్ ఇస్ డిఫాల్ట్, అండ్ టైప్ ఏంటంటే బ్లాగ్ పోస్టింగ్, అండ్ ఇమేజ్ హెడ్లైన్ అంటే మనం సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, సెర్చ్ ఇంజిన్ ఓన్లీ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. సో ఇమేజ్ హెడ్లైన్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. రైట్, చూడండి ఇక్కడ కనబడుతుంది మీకు. తర్వాత ఇమేజ్ సోర్స్ ఇచ్చేసాము. తర్వాత ఆథర్ పర్సనల్ నేమ్ ఏంటంటే డిజిటోలియన్స్ అకాడమీ, అండ్ పబ్లిషర్ ఆర్గనైజేషన్ నేమ్ డిజిటోలియన్స్ అని చెప్పేసి ఈ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేసాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, నేను మీకు ఒక రియల్ టైం కూడా తీశాను. మీరు బ్లాగ్స్ చేసినప్పటికి కూడా ఇటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, మనం ఒక బ్లాగ్ పబ్లిష్ చేస్తున్నాము. ఈ బ్లాగ్కి ఆల్రెడీ ఇది వెబ్ పేజ్. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చేస్తే ఆల్టర్ టెక్స్ట్ ఇస్తాను నేను. ఏంటి, బెస్ట్ ఇమేజ్ ఎస్సిఓ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. నేను మీకు రఫ్గా ఇస్తున్నాను. అండ్ టైటిల్ టెక్స్ట్ ఏమి ఇస్తున్నాను, అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్సిఓ. ఓకే అని చెప్పేసి టైటిల్ టెక్స్ట్ ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చాను, టైటిల్ టెక్స్ట్ ఇచ్చాను. ఆల్రెడీ ఈ ఇమేజ్ యొక్క టైటిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. హెచ్టిఎంఎల్కి వెళ్ళి ఆ ఇమేజ్ యొక్క టైటిల్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ డాట్ వెబ్ పేజ్. ఓకే, టైటిల్ అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్సిఓ. ఓకే, మీకు క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. అండ్ అలాగే ఆల్ట్ టెక్స్ట్ బెస్ట్ ఇమేజెస్ ఈ మాత్రం ఇస్తే సరిపోతుంది. ఓకే, అంతేగాని మీరు స్కీమ్ అండ్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ ప్రొడక్ట్ పేజ్, ఎందుకంటే బ్లాగ్లో దాని టైటిల్ ఉంది, ఆల్ట్ టెక్స్ట్ ఉంది, దట్ ఈస్ ఎనఫ్. బట్ అయితే ప్రొడక్ట్ పేజ్లో ఆ ప్రొడక్ట్ ఏ ఏ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తుంది అనేది సెర్చ్ ఇంజన్స్కి అర్థం అవ్వాలి అంటే చూడండి, ఇక్కడ టైప్ ప్రొడక్ట్ ఇచ్చాము, నేమ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇచ్చాము, ఇమేజ్ యూఆర్ఎల్ ఇచ్చాము, డిస్క్రిప్షన్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, అండ్ బ్రాండ్. ఓకే, టైప్ బ్రాండ్ ఏంటి, డిజిటోలియన్స్, ఆఫర్స్ ఏంటి, టైప్ ఆఫర్స్, ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాము, ప్రైస్ కరెన్సీ ఇండియన్ రూపీ, అవైలబిలిటీ స్కీమా డాట్ ఇన్ స్టాక్. ఓకే, దిస్ మీన్స్ దీనివల్ల ఏమవుతుందంటే ఎవరన్నా సరే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బుక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బుక్ 30,000. సో ఇఫ్ యూ యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ స్కీమా, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్, ఇఫ్ యూ యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ స్కీమా ఇన్ ది బ్యాక్ ఎండ్ ఆఫ్ దట్, ప్రతి ప్రొడక్ట్కి ఒక వెబ్ పేజ్ ఉంటుంది కదా, ఇన్ ది బ్యాక్ ఎండ్ ఆఫ్ దట్ వెబ్ పేజ్, ఇన్సైడ్ ది హెడర్ సెక్షన్, ఇన్సైడ్ ది హెడర్ సెక్షన్లో మీరు ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే దిస్ పేజ్ ఈజ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, దట్ మీన్స్ దిస్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ బుక్. అండ్ తర్వాత ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటంటే 29,999 రూపీస్ ఇండియన్ రూపీస్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, అండ్ దిస్ ఈజ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ ఇంజిన్ ఈజీగా రీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ ఇమేజెస్ ఇవో, అడ్వాన్స్డ్ ఇమేజెస్ ఇవో అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఈస్ లేజీ లోడింగ్, దట్ ఈస్ వెరీ ఈజీ, అండ్ సెకండ్ స్టెప్ ఈస్ స్కీమా ఇమేజెస్. ఓకే, దట్ మీన్స్ స్ట్రక్చర్డ్ డేటా, స్కీమా డేటా. ఇందులో మనకి బ్లాక్ యూజ్ చేస్తాం, ప్రొడక్ట్ ఇమేజెస్కి యూజ్ చేస్తాం, ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపించాను. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సైట్ మ్యాప్.
ఇమేజ్ సైట్ మ్యాప్. మీరు ఇంతవరకి వెబ్‌సైట్ సైట్ మ్యాప్ వినుంటారు. బట్ కాకపోతే ఇమేజ్ సైట్ మ్యాప్ అనేది వినలేదు. ఓకే. ఇక్కడ మీరు సింపుల్‌గా ఏందంటే ఇమేజ్ సైట్ మ్యాప్స్ హెల్ప్స్ సెర్చ్ ఇంజిన్స్ క్రాల్, ఇండెక్స్ యువర్ కంటెంట్ బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ మ్యాప్స్ అనే సెషన్ మనం ఫ్యూచర్‌లో డిస్కస్ చేస్తాము. బిఫోర్ థట్ ఈ సైట్ మ్యాప్స్ అనేది మనం సెర్చ్ ఇంజిన్‌కి సబ్మిట్ చేస్తే మన వెబ్‌సైట్‌లో ఉన్న కంప్లీట్ కంటెంట్‌ని రీడ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కాకపోతే నార్మల్ సైట్ మ్యాప్స్ ప్రతి వెబ్‌సైట్‌కి క్రియేట్ చేస్తాం. సెర్చ్ ఇంజిన్స్ అప్పుడు మన వెబ్‌సైట్‌లో ఉండేటువంటి ఇమేజెస్‌ని రీడ్ చేయవు. ఓకే. సెర్చ్ ఇంజిన్స్ అనేవి ఇమేజెస్‌లో ఉన్నటువంటి వెబ్‌సైట్‌ని రీడ్ చేయవు. మనము నార్మల్ సైట్ మ్యాప్‌నే క్రియేట్ చేస్తాము. దాన్ని సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేసినప్పుడు రీడ్ చేయవు. కానీ మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ప్రతి ఇమేజ్ కూడా సెర్చ్ ఇంజిన్ రీడ్ చేయాలి అంటే వి హావ్ టు సబ్మిట్ ఎవ్రీ ఇమేజ్ ఆఫ్ అవర్ వెబ్‌సైట్ టు ది స సెర్చ్ ఇంజిన్స్ ఇన్ సైట్ మ్యాప్ ఫార్మాట్. ఏ విధంగా అనేది మీరు చూడండి ఇక్కడ. చిన్న డిఫరెన్స్ చూడండి. ఇది నార్మల్ సైట్ మ్యాప్. అంటే పేజెస్ మాత్రమే ఉంటాయి. హోమ్ పేజ్‌కి యూఆర్ఎల్, లొకేషన్ ఇచ్చేసాము. అంటే మన వెబ్‌సైట్ అడ్రెస్, లాస్ట్ మోడ్ ఏ రోజు అవుతుందనేది, చేంజ్ ఫ్రీక్వెన్సీ డైలీ, ప్రియారిటీ అది ఇచ్చేసాము. బ్లాక్ పేజ్ ఇచ్చేసాము. చూడండి. ఓకే. ఇది నార్మల్. ఇది మనం ఆటోమేటిక్‌గా ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్స్‌లో మనం జనరేట్ చేయొచ్చు. బట్ మీ యొక్క ఇమేజెస్ కూడా మీ యొక్క ఇమేజెస్ కూడా సైట్ మ్యాప్‌లో ఇంక్లూడ్ చేయాలంటే సేమ్ పేజెసే. కానీ ఇందులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లొకేషన్ ఇచ్చాం కదా! మన పేజ్. ఆ పేజ్ కింద ఆ పేజ్‌లో ఉండేటువంటి ఇమేజెస్‌ని ఈ విధంగా డిక్లేర్ చేయాలి. చూడండి. యూఆర్ఎల్, లొకేషన్ ఇచ్చేసాడు. ఇందులో ఉన్నటువంటి ఇమేజెస్ ఇమేజ్ కోలన్ ఇమేజ్, ఇమేజ్ లొకేషన్ ఇది అంటే ఇమేజ్ అడ్రెస్ ఇచ్చేయాలి, ఇమేజ్ టైటిల్ ఇవ్వాలి, ఇమేజ్ క్యాప్షన్ ఇవ్వాలి. ఓకే. దెన్ స్టూడెంట్స్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ దట్ ఈస్ ఇమేజ్ క్యాప్షన్. ఈ విధంగా ప్రతి వెబ్ పేజెస్‌లో ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని మనం సైట్ మ్యాప్‌లో యాడ్ చేయాలి. ఓకే. సైట్ మ్యాప్‌లో యాడ్ చేసి ఇప్పుడు ఈ సైట్ మ్యాప్ ఫైల్‌ని మనం సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేయాలి. దానివల్ల ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది మనం ఫ్యూచర్‌లో చూస్తాం అది సైట్ మ్యాప్ సెషన్‌లో. బట్ కాకపోతే దిస్ ఈస్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ ఎస్‌సిఓ. అలాంగ్ విత్ యువర్ వెబ్ పేజెస్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వెబ్‌సైట్ పేజ్ ఇమేజెస్ ఆల్సో టు ది సైట్ మ్యాప్. దానివల్ల ఏమైతదంటే గూగుల్ మీ యొక్క ఇమేజెస్‌ని ఈజీగా ఇండెక్స్ చేసి మీ యొక్క వెబ్‌సైట్‌కి ఫ్రీ ట్రాఫిక్‌ని సెండ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నట్టు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, దిస్ ఈస్ కంప్లీట్‌లీ అడ్వాన్స్డ్ ఎస్‌సిఓ. మీ అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్‌సిఓ. మీరు కామర్స్ వెబ్‌సైట్స్‌కి చేస్తే ఇప్పుడు మాత్రమే స్కీమా డేటాను అప్లై చేయండి. అండ్ ఈ ఇమేజ్ సైట్ మ్యాప్ అనేది ఏ వెబ్‌సైట్ కన్నా చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మీరు మన ఫస్ట్ సెషన్‌లో ఇమేజ్ ఎస్‌సిఓ సెషన్‌లో అన్ని ఫ్యాక్టర్స్ ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. బట్ స్టిల్ మీకు ఇంకా బెటర్ ర్యాంకింగ్స్ రావాలి అంటే ఇమేజ్ సైట్ మ్యాప్‌ని కూడా జనరేట్ చేసి సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేయాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నంబర్‌కి ఎనీ టైమ్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. And these are the steps, okay, which are part of advanced image SEO. బట్ కాకపోతే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలా హెవీ సైజ్ ఉన్నటువంటి ఇమేజెస్ వాడతారు. కానీ చాలా మంది ఆల్ట్ టెక్స్ట్ యూజ్ చేయరు. రాండమ్ ఫైల్ నేమ్స్ ఏదో సమ్ ఎక్స్‌వైజెడ్ డాట్ జేపీజీ ఆర్ ఎక్స్‌వైజెడ్ డాట్ వెబ్‌పీ ఓకే. ఈ విధంగా యూజ్ చేస్తారు. అండ్ కంప్రెసింగ్ ఇమేజెస్ యూజ్ చేయరు. ఓకే. ఇమేజెస్‌ని కంప్రెస్ చేయాలి. ఓకే. దాని సైజ్ తగ్గాలి. అండ్ రాంగ్ ఫార్మాట్. డోంట్ యూజ్ ఏదో జేపీజీ, పీఎన్జీ యూజ్ చేయొచ్చు. బట్ వెబ్ పేజ్ ఫార్మాట్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 బీఎంపీ, టిఫ్ ఇట్లాంటి ఫార్మాట్స్‌కి అస్సలెళ్ళొద్దు. తర్వాత గూగుల్‌లో ఒక ఇమేజ్ కాపీ చేసి మన దాంట్లో యూజ్ చేయొద్దు. ఓకే. ఆల్వేస్ క్రియేట్ యువర్ ఓన్ ఇమేజెస్. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేసాయి ఫ్రీగా చేయొచ్చు. నేను ప్రతి ఇమేజ్, ప్రతి టెక్స్ట్ కూడా ఈజీగా విజిబుల్ ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఇమేజ్‌ని ఏఐలో క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే. మోస్ట్ వెబ్‌సైట్స్ అనేవి ఈ కామన్ మిస్టేక్స్‌ని రిపీట్ చేయడం వల్లనే వాళ్ళు చాలా ట్రాఫిక్‌ని కూడా మిస్ చేస్తూ ఉంటారు. సో, వి షుడ్ నాట్ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. ఓకే. మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే నేను మీకు ఆల్రెడీ బ్లాగ్ చేశాను. ఈ బ్లాగ్ చూడండి. దీనికి కావాల్సిన ఇది ఆల్రెడీ వెబ్ పేజ్ ఫార్మాట్ ఫైల్. ఇక నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆల్ట్ ట్యాగ్ ఇచ్చేసాను. టైటిల్ ట్యాగ్ ఇచ్చేసాను. అండ్ ఇది కంప్రెస్డ్ అయిన ఫైలే. ఓకే. అండ్ దాని తర్వాత నేను బ్లాక్ టెక్స్ట్ ఇచ్చేసి అందులో చూడండి కంటెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. దీనికి కూడా నేను
ఆల్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్ ఇచ్చేసాను. ఓకే. ఇది కంప్లీట్ రియల్ టైమ్. ఓకే. దిస్ ఈస్ అవర్ వెబ్‌సైట్. నేను ఈ విధంగా బ్లాగ్ పబ్లిష్ చేశాను. అప్డేట్ చేశాను. దిస్ ఈస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే. మీరు ఇక్కడ చెక్ చేయండి. బ్లాగ్ పేజ్‌కొచ్చేస్తే ఎస్‌సీఓ ఇన్ తెలుగు, ఆన్ పేజ్ ఎస్‌సీఓ, అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్‌సీఓ ఓపెన్ చేశాను. చూడండి. దిస్ ఈస్ ఫీచర్డ్ ఇమేజ్. అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్‌సీఓ అని చెప్పేసి దానికి నేను టైటిల్ ఇచ్చేసాను. ఇఫ్ యూ చెక్ ఇట్ చూడండి, దీనికి టైటిల్ ఎస్‌సీఓ ఇన్ తెలుగు అనేది దీని టైటిల్. ఆల్ట్ ట్యాగ్ ఎందుకు కనబడదంటే ఆల్ట్ ట్యాగ్ ఈస్ ఫర్ సెర్చ్ ఇంజిన్స్. ఇన్ ది బ్యాక్ ఎండ్ సెర్చ్ ఇంజిన్స్ ఐడెంటిఫై దట్ ఆల్ట్ ట్యాగ్ అన్నట్టు. ఓకే. సో మీరు అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్ఈఓ అప్లై చేయాలి మీ వెబ్సైట్ కంటే కూడా చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ మ్యాండటరీ ఫర్ నార్మల్ వెబ్సైట్స్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఈ కామర్స్ ఆర్ సమ్ డైనమిక్ వెబ్సైట్ దట్ ఈస్ మ్యాండటరీ. ఓకే. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. అండ్ yeah, these are the common mistake. In coming to the conclusion, image SEO is not optional, it is a ranking factor. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎస్ఈఓ అంటే టెక్స్ట్ అనుకుంటారు. బట్ ఎస్ఈఓ ఈజ్ నాట్ ఓన్లీ టెక్స్ట్. ఎస్ఈఓ ఈజ్ ఆల్సో ఏ విజువల్ ఫార్మాట్. అంటే మనం మన యొక్క విజువల్స్ కూడా ఎస్ఈఓ చేయాలి. ఇఫ్ యూ ఆప్టిమైజ్ ఇమేజెస్ ప్రాపర్లీ యూ కెన్ గెట్ ఫ్రీ ట్రాఫిక్ ఫ్రమ్ గూగుల్ ఇమేజెస్. ఓకే. స్మాల్ ఆప్టిమైజేషన్ బిగ్ ఇంపాక్ట్. అంటే మన ఇమేజెస్ చాలా ఈజీగా క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్‌సైట్‌కి ల్యాండ్ అయిపోద్ది. క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్‌సైట్‌కి ల్యాండ్ అయిపోద్ది. ఏ విధంగా? జస్ట్ మీరు మీ వెబ్‌సైట్‌లో యూజ్ చేసే ఇమేజెస్‌కి ప్రాపర్ టైటిల్స్, ప్రాపర్ ఫార్మాట్స్, కంప్రెస్డ్ ఫైల్స్ అండ్ ఆల్ట్ ట్యాగ్స్, ఓకే. అండ్ ప్రాపర్ ఇమేజ్ నేమ్స్ అండ్ వర్డ్ పేజ్ వెబ్ పేజ్ ఫార్మాట్ ఇమేజెస్ యూజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మన వెబ్‌సైట్‌కి ఫ్రీ ట్రాఫిక్‌ని డ్రైవ్ చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్ఈఓ. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డిజిటల్ మార్కెటింగ్ థింగ్స్, ఓకే, యూ గైస్ కెన్ బి ఇన్ టచ్ విత్ డిజిటల్. మీకు ఎనీ టైమ్ ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్‌కి టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. థాంక్ యూ గైస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎస్ఈఓ. ఓకే. థాంక్ యూ.